జనగామ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తున్నామన్నారు. కోడ్ ఉండగా రాజకీయ పార్టీలు, ఇతరుల ధర్నాలకు అనుమతి లేదన్నారు. కొత్తగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేపట్టవద్దన్నారు. అయితే పాత స్కీములు మాత్రం కొనసాగించవచ్చన్నారు కలెక్టర్. సో ఎమ్మెల్సీ టీచర్స్ కోడ్ అనేది నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అనౌన్స్ చేసిన వెంబటే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి నెక్స్ట్ 24 అవర్స్లో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ స్పేసెస్లో డిఫేస్మెంట్ ఆఫ్ పోస్టర్స్ కానీ పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి కూడా చేస్తాము. అండ్ 48 అవర్స్లో సిమిలర్ వే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రైవేట్ వాటిని కూడా 48 and 72 అవర్స్లో కూడా ఈ డిఫేస్మెంట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఎవరైనా ర్యాలీస్ ఏమైనా పెట్టుకున్నా కానీ జిల్లా కలెక్టర్ లెవెల్లో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ లేకపోతే ఈఆర్ఓ నల్గొండ కలెక్టర్ ద్వారా కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. సో కొత్త శంకుస్థాపనలు కానీ కొత్త ఫౌండేషన్స్ కానీ ఎంసీసీ ప్రకారం వేయడానికి లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఈ ఎంసీసీ డేట్ కంటే ముందు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి మాత్రం వెరిఫికేషన్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ చేయొచ్చు. టెండర్స్ కానీ కొత్త వర్క్స్ కానీ ఏమైనా శాంక్షన్ చేయాల్సినవి కూడా ఒకవేళ అర్జెన్సీ ఉంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎంసీసీ నిబంధనల ప్రకారము ఎవరు కూడా వైలేట్ చేయడానికి వీల్లేదు.